ఈ కాలంలో వదిలి విడిచిపెట్టే వాళ్ళు ఎవరున్నారు? అసలు దేవుని రాజ్యాన్ని కొరకు ఖర్చు అయిన లేరండి. త్యాగం చేసి ఆస్తులు పొలాలు అమ్మేసుకునే వాళ్ళు ఎంతమంది అండి? ఎంతమంది ఉన్నారు? పోనీ వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించినవి, అరే దేవుని రాజ్యం కొరకు ఇవి నాకు అవసరం లేదు, నా దేవుడు నా పిల్లల్ని పెంచుకుంటాడని ముందుకెళ్ళి ఆయన పని కోసం ఖర్చు అయిపోయిన వాళ్ళు ఎంతమంది? ఆ బలం ఖర్చు అయిపోయిన వాళ్ళు ఎంతమంది? ఆది అపోస్తుల సేవకులు శిష్యులు మనకి నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? వాళ్ళు కొన్నవన్నీ వదిలేశారు. వాళ్ళ బలాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ శక్తిని ప్రభు పని కొరకు దారపోసేశారు. చివరికి చెప్పనా, మిగిలి ఉన్న ఆ ప్రాణాన్ని కూడా అర్పించేశారండి. ఘోరమైన మరణానికి అప్పగించబడ్డారండి. మామూలు మరణం కాదు, ఘోరమైన మరణం. రాళ్లతో కొట్టింపబడ్డారు, తలకాయలు నరికించుకున్నారు, రంపాలతో కొయ్యించుకున్నారు. విచిత్రమైన చావులకు వాళ్ళు ఎదురెళ్ళిపోయారండి. అది త్యాగం. పిల్లరి కాలంలో ఏది? అందుకే యేసు ప్రభు వారు అంటాడు, మత్తయి సువార్తలో అంటాడు, ఇదిగో మీ మీద ఎవరు సాక్ష్యం పలుకుతారంటే తెలుసా? మన మీద ఎవరు పలుకుతారో తెలుసా అన్న? ఎవరు చెప్పండి? ఎవరు మన మీద పలుకుతారంట? సొదొమ గొమొర్ర ప్రజలు పలుకుతారంటే మన మీద. వాళ్ళు ఏం పలుకుతారు? ఎందుకు పలుకుతారండి మన మీద? తీర్పు దినమని వాళ్ళు మాట్లాడతారంట మన కోసం. ఒరే అజ్ఞానులారా, బుద్ధిహీనులారా, పనికిమాలినోలారా, రే మందమొద్దులారా, కడుపు నింపుకుని కకృతులారా, కుక్కల కంటే హీనులారా, పందులారా అని తిడతారు మనల్ని. ఎదురుగా యేసు ప్రభువుని కూర్చోబెట్టుకుని వాళ్ళు తిడతారంట. ఎందుకు తిడతారో తెలుసా? అరే మా కాలంలో యేసు ప్రభు వారు ప్రాణం అర్పించలేదురా, మా కాలంలో ఏ సేవకుడు లేడురా, మా కాలంలో మాకు సువార్త చెప్పినోళ్ళు లేరురా, మా కాలంలో ఒక సంఘంగా క్రమం చెప్పినోళ్ళు లేరురా, మా కాలంలో చర్చి లేదు, మా కాలంలో బైబిల్ లేదు, మా కాలంలో ధర్మశాస్త్రం లేదు. మీకు అన్ని ఇచ్చినా మీ బుద్ధి మారలేదురా, మీకు అన్ని ఇచ్చినా మీ మైండ్ మారలేదురా, అన్ని ఇచ్చిన మీ బతుకులు మారలేదురా, ఛీ మీ మీద మేమే మెరుగుం కదరా అని సొదొమ గొమొర్ర ప్రజలు యేసు ప్రభు దగ్గర మనల్ని నిందిస్తారంట. నినేవ పట్టణస్తులు కూడా మన మీద చీ కొడతారంట. ఏంటో తెలుసా? ఉపవాసాలు ఉన్నారా మీరు? ఎందుకురా మీ ఉపవాసం? పనికిమాలిన ఉపవాసం మీది. శుభ్రంగా తినేసి గాడిదల్లో పందుల్లో తినేసి మందిరాలకు ఏమి ఎరగనట్టుగా కూర్చుండి ఏదో కాస్త అలాగా నటన చేసేసి మీ పనికిమాలిన ఉపవాసాలు ఎందుకురా? మా ఉపవాసాలు చూడండి రా, మా ఉపవాసాలు చూడండి రా, చదువుకోండి రా. నినేవ పట్టణము ప్రజలు స్థితి చదివారు కదరా. ఎన్ని ప్రసంగాలు విన్నారా మీరు? అరే ఎన్ని ప్రసంగాలు విన్నారా మీరు? మీ సంఘ